వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. జీటీపీఎల్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్. ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. న్యూఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూతో భేటీ. ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. అమ్మవారికి పూజలు చేసి వారి స్వగృహంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన మహిళలు. వరలక్ష్మి పూజల సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. పూలు పండ్ల ధరలకు రెక్కలు. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నగరంలోని మాధవనగర్లో ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరంలో డాక్టర్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏర్గట్ల మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం సంఘటనలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. రుణమాఫీ పేర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఇక బస్సులలో డిజిటల్ పేమెంట్స్. హైదరాబాద్ రీజియన్లోని పలు అమలు. టీడీఎస్ ఎండీ సజ్జనార్. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం. నగరంలో తడిసి ముద్దైన రహదారులు. లోతట్టు ప్రాంతాలు జలమయం. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో మీడియాతో విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగ కల్పన సంబంధించి సంస్థ చైర్మన్ యంగ్ లియూ, సీఎం బృందం మధ్య సమావేశం జరిగింది. కాగా రాష్ట్రంలో దాదాపు $400 మిలియన్ మేర పెట్టుబడితో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పడానికి ఫాక్స్కాన్ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలను పీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. సీఎం ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి కలిశారు. రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లనున్న సంగతి తెలిసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నానని సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. సీఎం 1-2 రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. పార్టీలో తాజా పరిణామాలు, కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లతో చర్చించనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ వివరించనున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిస్టర్ యంగ్ లియూని కలవడం చాలా ఆనందంగా ఉందని, ప్రపంచంలో సాంకేతిక ఆవిష్కరణల భవిష్యత్తుపై చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా ఫాక్స్కాన్ సంస్థ భారత్లో యాపిల్ ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీదారు అయితే కంపెనీ తన ఐఫోన్ ఉత్పత్తి పరిధిని విస్తరించే ప్రక్రియలో ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్తో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం ప్రమాణం చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరిలో గవర్నర్ కోటాలో ఆచార్య కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ను ఎమ్మెల్సీలుగా నామినేట్ విషయం తెలిసిందే.
గత ప్రభుత్వ హయాంలో 2023లో దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా నాటి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోదండరాం, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కొత్త ప్రభుత్వం చేసిన సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా గవర్నర్ చేసిన నియామకాలను కొట్టివేసి స్టే విధించింది. హైకోర్టు స్టేపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోదండరాం, అలీఖాన్లకు బుధవారం సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ కావడంతో వారు ప్రమాణం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సౌభాగ్యాన్ని, సకల సంపదలను ఇచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు నేడు ఆచరించారు. శ్రావణ మాసంలో తలబెట్టే పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమ్మవారి అనుగ్రహం పొందడానికి మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో వ్రతానికి అవసరమైన సామాగ్రి, పూల విక్రయాలతో గురువారం నగరంలోని గాంధీ చౌక్, రైల్వే స్టేషన్, రైల్వే కమాండ్ ప్రాంతాలు కిటకిటలాడాయి. పూలు, పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు, ఆకుపచ్చ చీరలను మహిళలు కొనుగోలు చేసి వ్రతం చేశారు. వ్రతంలో ముందుగా వరలక్ష్మి అమ్మవారి చిత్రపటాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నైవేద్యాలు, పండ్లు, పూలు, గాజులతో అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి నచ్చిన 5 రకాల పిండి వంటలు, గారెలు, బూరెలు, పులిహోర, పూర్ణాలు నైవేద్యంగా పెడతారు. అమ్మవారికి శనగల ప్రసాదం అత్యంత ప్రీతికరం కావడంతో నైవేద్యంగా పెట్టారు. మహిళలు ఎరుపు రంగు చీర గాని, ఆకుపచ్చ రంగు చీర గాని, బంగారు రంగు చీరలు ధరించి అమ్మవారికి పూజలు జరుపుకుంటారు. కొందరు అమ్మవారి చిత్రపటం ఎదుట కలశ స్థాపన చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని కోరిన కోరికలు నెరవేరాలని, కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మహిళలు ఆచరించారు. వ్రతాన్ని ఆచరిస్తే వారి ఇళ్లలో అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. వ్రతం అనంతరం వాయినాలు ఇవ్వడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. వాయినంలో జాకెట్ ముక్క, అరటి పండ్లు, గాజులు, శనగలు, వక్కపొడి, పసుపు, కుంకుమ కలిపి ముత్తైదువులకు ఇచ్చారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు ఏకధాటిగా పడడంతో రోడ్లు, చెరువులను తలపించాయి. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్, మారుతి నగర్, హౌసింగ్ బోర్డ్, నిజాం కాలనీ, ఆటోనగర్, బోధన్ రోడ్డు తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం ఆగిపోయినా సుమారు 2 గంటల పాటు రోడ్లపై వరద నీరే చేరింది. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వానలకు రోడ్లు గుంతలమయంగా మారాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవానీ నగర్, ముబారక్ నగర్ పరిధిలోని మహాలక్ష్మి కాలనీ, సాయికృప నగర్ తదితర ప్రాంతాల్లో మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. నగరపాలక సంస్థ అధికారులు వరద కాలువలు, శివవారు కాలనీల్లో మురుగు కాలువలు, మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తూ మహిళల సంక్షేమానికి కృషి చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని, మహిళల పట్ల అవమానకర రీతిలో మాట్లాడడం యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, గంగాప్రసాద్, మోహన్, లింగారెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అయినా సరే మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంటాయి. మరి దాంట్లో భాగంగానే మహిళా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడతా ఉంటాయి. దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తూ మహిళల అభ్యున్నతి కొరకు వారిని సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళు లైఫ్లో వాళ్ళ సొంతంగా నిలబడాలని కాలం మీద నిలబడాలనే ఉద్దేశంతో మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మాధవనగర్లోని ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి నందు బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఆయన చిన్నబాబు సుంకాలతో
కలిసి ప్రారంభించారు. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము, నానేంద్రియాల క్యాన్సర్ ఎక్కువగా సోకుతుందని, వ్యాధి ముదిరే వరకు తెలుసుకోకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుందన్నారు. అందుకే ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ కొరకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని, దీని మూలంగా ప్రాథమిక సమయంలోనే గుర్తించి వైద్యం చేయడానికి అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సహకారంతో క్రమం తప్పకుండా తాము ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీని అత్తిలి మాట్లాడుతూ ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి నందు క్యాన్సర్కు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, వైద్య పరీక్షలు, నిర్ధారణ, చికిత్స ఇతర ప్రాంతాలకు వెళ్లకుండానే ఇక్కడ మెరుగైన ట్రీట్మెంట్ లభిస్తుందని ఆయన అన్నారు. డాక్టర్ బృందా శ్రీనివాస్, డాక్టర్ కిరణ్, డాక్టర్ సూరి తదితరుల నేతృత్వంలో క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈవిల్ నారాయణ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ నిజామాబాద్ అధ్యక్షులు శిల్ప హనుమన్లు, కార్యదర్శి ప్రసాదరావు, నాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సన్మానించింది. దాదాపుగా 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అబౌవ్ 50 years జనరల్ స్క్రీనింగ్ 6 months టు 1 year మన శరీరం స్క్రీనింగ్ చేసుకోవడము, మహిళలు అయితే మరి ఇక్కడ అంటే పాప్స్మియర్ కానీ అంటే గర్భాశయ దాని గురించి కానీ, లేకుంటే ఇది ఈవెన్ ఓరల్ క్యాన్సర్స్ మన దగ్గర ఇప్పుడు తంబాకు తినుడు ఇదంతా ఎక్కువ. సో కాబట్టి ఓరల్ క్యాన్సర్స్ కూడా అంటే ఫేషియల్ మ్యాక్సిలరీ ఏరియాలో కూడా చాలా కామన్ క్యాన్సర్స్ ఉంటాయి. కాబట్టి ఓరల్ స్క్రీనింగ్ కూడా అవసరం ఉంటుంది. అంటే ఐ థింక్ అంటే దట్ ఈస్ ఆల్సో పీపుల్ ఆర్ డూయింగ్ హియర్. సో అంటే ఇది మనం ఈ అవకాశాన్ని మంచిగా మనం వాడుకోవచ్చు. సో ఈ మొబైల్ వ్యాన్ ఇక్కడ ఉంటుంది. సో అంటే మీకు ఒక మెసేజ్లా ఏమంటారంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ అ మెయిన్ అంటే ఐ మీన్ క్రైటీరియా ఫర్ ద క్యూర్ అనమాట. ఎంత తొందరగా మనం క్యాన్సర్ను కనుక్కోగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఎందుకు లేట్ అవుతుంటుంది అంటే చాలా క్యాన్సర్లలో లక్షణాలు ఉండవు. శనివారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగే రైతు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బేషరతుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ మోసంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న పూర్తిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొదటిసారి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో రుణమాఫీతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పి రెండవసారి రైతులను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ మాట తప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ఓట్లు దండుకొని మూడోసారి రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. ఎక్కడికెళ్తే అక్కడ దేవుళ్లపై ప్రమాణం చేసి ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేయడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిలువునా మోసం చేసిందని ప్రశాంత్ రెడ్డి లెక్కలతో సహా వివరించారు. 2016లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,79,520 మంది రైతులకు 1,571.25 కోట్ల రుణమాఫీ చేస్తే 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉమ్మడి జిల్లాలో కేవలం 1,281 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని చెప్పారు. మొత్తం 3,79,520 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాల్సి ఉండగా కేవలం 1,76,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పారు. ఇంకా 2,03,520 మంది రైతులకు రుణమాఫీ చేయలేదని ప్రశాంత్ రెడ్డి వివరించారు. ఈ లెక్కన 2016లోనే కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రుణమాఫీలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నిలువున మోసం చేయడాన్ని నిరసిస్తూ ఎలాంటి షరతులు లేకుండా లోన్ తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీపై శనివారం రోజున వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి ఉదయం 10 గంటలకు నిర్వహించే ధర్నాను బాల్కొండ నియోజకవర్గంకు చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, మురళి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 10 నువ్వు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాను అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నావు. నువ్వు ఆగస్టు 15 లోపల రైతులందరికీ రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు ఇచ్చినాయే 100 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్న హామీలు 6 గ్యారెంటీలు 13 హామీలు
100 రోజులు అయిపోయింది, ఆగస్టు 15 లోపలన్నా చెయ్యు, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. రుణమాఫీ ఏమో ఇంకా సగం మందికి గాలే, రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల మందికి గాలే రుణమాఫీ. నువ్వు రుణమాఫీ చేయలేదు, హరీష్ రావు రాజీనామా చేయమని ఎట్లా అడుగుతున్నావు? 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తా అన్నాడు హరీష్ రావు. నువ్వు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు చేసిందేంది ఒక బస్సు ట్రిప్పు తప్ప, ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలే. కొన్ని మొదలే పెట్టలే, 4000 పెన్షన్ మొదలు పెట్టలే, 2500 మహిళలకు ఇస్తాను మొదలు పెట్టలే, 4000 నిరుద్యోగ భృతి ఇస్తాను మొదలు పెట్టలే, 15000 రైతు భరోసా ఇస్తాను మొదలు పెట్టలే, 5500 రూపాయల పంటల బోనస్ ఇస్తాను మొదలు పెట్టలే, తులం బంగారం అన్నావు మొదలు పెట్టలే. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్నవి 15 ఆగస్టు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విత్తన అభివృద్ధి కార్యాలయంలో అన్వేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే గత పాలకులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాని అభివృద్ధిలో సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ ముప్కల్ మండల అధ్యక్షుడు సాగర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని కేవలం 27 రోజులని ఆగస్టు 15కు మేము ఖచ్చితంగా రుణ విముక్తులు చేస్తాం, ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో లోన్ మాఫీ చేస్తామని చెప్పేసి పదే చెప్పడం జరిగిందో, మొదటి రోజు 1,00,000 రూపాయల వరకు లోన్ మాఫీ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి 27 రోజుల లోపలనే దాదాపు 18,000 కోట్లు 22 లక్షల మంది పైన రైతులకు డబ్బులు జమ చేయడం జరిగింది, లోన్ మాఫీ చేయడం జరిగింది. చాలా మంది టీఆర్ఎస్ మాట్లాడుతా ఉన్నారు, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు హరీష్ రావు 15 ఆగస్టు లోపే మాఫీ చేస్తామని అంటే ఇది కానే కాదు. మహిళలను తక్కువ చేసి మాట్లాడడం కేటీఆర్కు సిగ్గుచేటని, జిల్లాకు కేటీఆర్ వస్తే మహిళలు చెప్పులతో సన్మానిస్తారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలోని మహిళల పట్ల అగౌరవంగా, వాళ్ళని కించపరుస్తూ ఆర్టీసీ బస్సులో బ్రేక్ డ్యాన్సులు చేస్తారని మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మహిళలు చెప్పులతో కేటీఆర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు క్లబ్బులలో గడిపిన కేటీఆర్కు మహిళలను గౌరవించడం తెలియదని, మహిళల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. దానికి కారణం ఎందుకంటే క్లబ్బులలో, పబ్బులలో 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినటువంటి కేటీఆర్కు మహిళల పట్ల గౌరవం కానీ, మహిళలను గౌరవించాలనే ఉద్దేశం కానీ ఏ రోజు కూడా కేటీఆర్ ఎందుకంటే ఆ పెంపకంలో లేదని నేను అనుకుంటున్నా. ఎక్కువ దూరం బస్సులో ప్రయాణించే మహిళలు వారి ప్రయాణంలో సమయాన్ని వృధా చేయకుండా దారంతో అల్లికలు చేస్తుంటే మహిళల ఆనందాన్ని చూసి తట్టుకోలేని కేటీఆర్ వ్యంగ్యంగా మహిళలపై మాట్లాడుతూ బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయాలని, వారిపై తప్పుగా మాట్లాడారని, దానికి నిరసనగా మహిళలు కేటీఆర్కు చెప్పులతో సన్మానం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి, మహిళా నాయకులు గాజుల సుజాత, మలైకా బేగం, అపర్ణ, మీనా తదితరులు పాల్గొన్నారు. సరి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మరి
అది క్లబ్ కాదు, ఏమీ కాదు డ్యాన్స్ చేయడానికి. మరి ఎల్లిగడ్డలు ఒలుస్తున్నారు, ఉల్లిగడ్డలు ఒలుస్తున్నారు అన్న మాట అది కరెక్ట్ అయిన మాట కాదు. మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఆడవాళ్ళు అంటే మహిళలు లేనిది ప్రపంచమే లేదు, మహిళలతోటే ప్రపంచం. మహిళలు లేనిది ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ లేకుంటే మనకి ఎంత కష్టమవుతుంది. ఆడవాళ్ళు లేకుంటే ఇల్లు ఎట్లుంటుంది, సరిదిద్దుకోవాలంటే ఆడవాళ్ళే కావాలి. కాబట్టి ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. కాకపోతే మనం బస్సులలో ఉచితంగా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ఇచ్చినందుకు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ చక్కని శుభవార్త చెప్పింది. ఈ మేరకు బస్సులో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ రీజియన్ పరిధిలోని దిల్సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతోందని టీడీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయితే కండక్టర్లను చిల్లర బాధ నుంచి విముక్తులను చేసేందుకు మరికొద్ది రోజుల్లోనే అన్ని డిపోల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని తీసుకొస్తామని అన్నారు. ఈ మేరకు ఉద్యోగులందరికీ 10,000 ఐటీ మిషన్లను ఇవ్వబోతున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రయాణికులు బస్సుల్లో నిశ్చితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. 6 గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డులను చూపించి బస్సులో 0 టికెట్లను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధార్కు ఆ స్మార్ట్ కార్డును లింకు చేయనున్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని నగర మార్కెట్లో సందడి నెలకొంది. పూలు, పూజ సామాగ్రి, అరటి పండ్ల ధరలు అమాంతం పెంచి వ్యాపారులు అమ్మారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని నగరంలోని రైల్వే స్టేషన్, గాంధీ చౌక్, పెద్ద బజార్, కంటేశ్వర్, వినాయక్ నగర్, అంగడి బజార్ తదితర ప్రాంతాల్లో మార్కెట్ సందడిగా మారింది. మొన్నటి వరకు 20 రూపాయలకు డజన్ ఉన్న అరటి పండ్లు నేడు 60 రూపాయలకు డజన్ వ్యాపారులు అమ్మారు. అలాగే చేమంతి పూలు, బంతి పూలు, గులాబీ తదితర పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెంచి అమ్మడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందిరు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర మహిళలు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సరైన సమాధానం ఇచ్చారన్నారు. దొరల పాలన అంతమై కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం వచ్చినందుకే కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతూ స్థానిక మహిళలపై ఇలాంటి మాటలు మాట్లాడడం ఆయనకే సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందిరు చంద్రశేఖర్, రుద్రూర్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, కాంగ్రెస్ నేతలు ఇందిరు కార్తిక్, షేక్ నిసార్, వడ్ల నరేష్, కర్కే షేక్ తదితరులు పాల్గొన్నారు. మొగ్గు చూపడంతో ప్రభుత్వం నియమం లేక మన రాష్ట్ర తెలంగాణ ప్రాంత మహిళలపై అక్కస్తో మన ప్రెస్ మీట్లో బ్రేక్ డ్యాన్సులు చేయండి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కేటీఆర్కు రాష్ట్ర మహిళలు సరైన రీతిలో మొన్న ఎంపీ ఎలక్షన్లను 0 ఫలితాలతో సమాధానం ఇచ్చారు. మరియు వాళ్ళు సాధించిన 10 సంవత్సరాల్లో మొదటి దఫాలో ఎటువంటి ఒక్క మహిళా మంత్రి పదవి కూడా ఇవ్వక, రెండో దఫాలో ప్రజల అవమానం తట్టుకోలేక ఏదో ముక్కుబడిగా మంత్రి పదవులు ఇచ్చారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా వానాకాలం పంటలకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ ఏఈ ప్రణయ్ రెడ్డి తెలిపారు. వానాకాలం పంటలకు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెల 18న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఏఈ ప్రణయ్ రెడ్డి గురువారం తెలిపారు. సుమారుగా 3 నుంచి 4 విడతల్లో నీటి విడుదల చేయనున్నట్లు ఏఈ చెప్పారు. ఏడ్గట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటూ తాము కట్టిన ముడుపును విప్పడానికి రేవంత్ రెడ్డి ఏడ్గట్లకు రావాలని, ఏడ్గట్లను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు శివోన్నోల శివకుమార్ K6తో మాట్లాడుతూ 2023 సంవత్సరంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏడుగట్లకు వచ్చారు. బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఆనాడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తాము బస్టాండ్ వద్ద ఉన్న చెట్టుకు ముడుపు కట్టామని డీసీసీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ తెలిపారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఏర్గట్లకు వచ్చారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్గట్లలో పర్యటించిన తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉండగా 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి కూడా ఏర్గట్లలో పర్యటించారు. ఆయన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి కావడంతో ఏర్గట్ల సెంటిమెంట్ ఫలించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అయితే ఏర్గట్లకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తాము కట్టిన ముడుపును విప్పాలని తాము కోరుకుంటున్నామని డీసీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. అలాగే ఏర్గట్లను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నాయకులు శివకుమార్, మోహన్ రెడ్డి, లింగారెడ్డి ప్రసాద్ కోరుకుంటున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు వచ్చినా కానీ ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంట్ ఉంది. అందులో భాగంగా 1984లో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత మా ఎర్రట్ల గ్రామానికి ప్రచారంలో భాగంగా ఎర్రట్లకు రావడం జరిగింది. అదే బస్టాండ్ వద్ద ప్రచారంలో భాగంగా ఆనాడు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత అదే సెంటిమెంట్లో భాగంగా ఆనాడుకి మన సురేష్ రెడ్డి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారు ఈ సెంటిమెంట్ ఉందనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాం ఇట్లా మోడత నుండి కమలపల్లి పోయేదాన్ని మోడత నుండి ఎర్రట్ల నుండి కమలపల్లికి రూట్ మలిపి ఆ సెంటిమెంట్లో భాగంగా ఆనాడు సురేష్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే 2004లో ఎర్రట్ల గ్రామానికి అదే బస్టాండ్లో మాట్లాడించడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి రావడం జరిగింది. అందులో భాగంగానే మొన్న ఆసియా జోడో భాగంగా మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మన జిల్లాలో అడుగుపెట్టే ముందు ఈ బాల్కొండ జరుగులో 110 గ్రామాలు ఉన్నాయి. 110 గ్రామాల్లో ఏ గ్రామంలో ఆయన సభ ఉండాలని జిల్లా కమిటీ అనుకున్నాడు. అప్పుడు ఏర్గడ్ల ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన కాబట్టి ఈ సెంటిమెంట్ మనకు కలిసొస్తుందని చెప్పి ఈ 110 గ్రామాల బాల్కొండ జరుగులో ఉన్న 110 గ్రామాలను కాదని ఒక ఏర్గడ్ల గ్రామంలో పెట్టాలనే ఉద్దేశంతో నాన్న సెంటిమెంట్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం కాబట్టి ఎర్రగడ్ల పెట్టాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా బాధ్యతలో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు ఎర్రగడ్లకు రావడం అదే ప్లేస్లో మళ్ళీ ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన నాడే మేము ఎర్రగడ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అక్కడ ఉన్న పక్క చెట్టుకు ముడుపు కట్టడం జరిగింది. ఆయన రోడ్లో వెడల్పులో భాగంగా అన్ని పక్క చెట్లు తీసేసినా కానీ ఈ చెట్టు ముడుపున్నా అని చెప్పి బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ఆధ్వర్యంలో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల్ల మాస్టర్ అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందే జీవన్ రావు వివరించారు. ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాక్ సోయ్ విద్యార్థులపై గుంజిల ప్రభావం గురించి పరిశోధనలు చేసినాడని, గుంజిల వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని ఆయన పరిశోధనల ద్వారా తేలిందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా మనిషి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన నాడులు, గ్రంథులు ఉత్తేజితమవుతాయని, దీని వలన జ్ఞాపక శక్తి ఒక్కటే కాకుండా అనేక ఆలోచన శక్తులకు ఈ విధానం వలన ప్రేరేపణ కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ప్రతినిధులు లయన్స్ నరసింహారావు, ధనుంజయ రెడ్డి, విద్యా వికాస్ జూనియర్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. మహిళా ఉపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ముఖ్యంగా వివాహమైన మహిళలు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని నమ్మకం. వివాహం కాని మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తే త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు యోగేష్ జోషి, వ్రత కార్యక్రమానికి వచ్చిన మాతృమూర్తులు, పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులచే సామూహికంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి, సతీమణి కౌసల్యదేవి, ఉపాధ్యక్షులు వి శంకర్, పాఠశాల కార్యదర్శి జి నర్సయ్య, వారి సతీమణి విజయ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ప్రధానాచార్యులు రాస్ రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయులు సంతోషిని, మంజుల, స్వర్ణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ముత్తైదువులు అందరూ ఇక్కడ
ఇక్కడ పూజలో పాల్గొని వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారండి. వారితో పాటు మా అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు వారంతా పాల్గొని వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అలాగే మా పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు అందరూ సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఇక్కడే నిర్వహించుకుంటారండి. దాంతోపాటు పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటే సౌభాగ్యంతో పాటు వారి సంతానానికి మంచి అనుగ్రహం, అలాగే పెళ్లి కాని పిల్లలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటే వారికి మంచి భర్తతో పాటు మంచి సుసంతానం కలుగుతుందని నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తామండి. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధానం పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సందర్శించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న సీజనల్ వ్యాధులు, విష జ్వరాల పట్ల ప్రభుత్వ సూచన మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గల అన్ని ఆసుపత్రులలో కావలసిన మందులన్నీ, వసతులను పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు ఈరోజు 2 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి విష జ్వరాలపై తగు చర్యలు తీసుకునే విధంగా సమావేశంలో సూచించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయనతో పాటు బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ హాస్పిటల్ హాస్పిటల్ చూసారు. నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్ ఎంత కనబడుతున్నాయి. దాంట్లో డెంగ్యూ కేసెస్ 1 అలా లేదు. దాంట్లో కూడా డెంగ్యూ కేసెస్ విషయంలో కూడా మ్యాక్సిమంగా 1-2 కేసులు అంత సీరియస్ అయితే లేవు. మామూలుగా ట్రీట్ చేసి వాటిని అంటే ఇక్కడ ఇన్పేషెంట్ చూస్తూ ఉండే పరిస్థితి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ దాకా. సో అదే ఇంకా ఈ మానిటరింగ్ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అందరినీ, జిల్లాలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అందరూ కూడా ఈరోజు మీటింగ్ తీసుకుంటారు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అర్చకులు వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని ముబారక్ నగర్ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ప్రీతికరమైన తినుబండారాలు నైవేద్యంగా సమర్పించారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొద్దురేస్వామి డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు బ్రేక్ డ్యాన్స్లు చేసుకోవచ్చని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ప్రవర్తనకు నిరసనగా భీమ్గల్ సుమంగళి చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్కు తన తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. ఆడవాళ్లంటే గౌరవం లేదా అని అన్నారు. ముమ్మాటికి కేటీఆర్ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమేనని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన కేటీఆర్కు రోజురోజుకు మతి భ్రమిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సుల ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తే చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మంచి పేరును తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేటీఆర్కు మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కేటీఆర్ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి సుమంగళి చౌరస్తా వద్ద దహనం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా కార్యదర్శి కుంట రమేష్, గోపాల్ నాయక్, మహిళా అధ్యక్షురాలు దేశాయ కల్పన, యువజన నాయకులు నాగేంద్రబాబు, వాక మహేష్, భోజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, గంజాయి సమాచారం ఉంటే సమాచారం ఇవ్వండని నవిపేట్ నూతన ఎస్ఐ వినయ్ సూచించారు. నవిపేట్ మండల నూతన ఎస్ఐగా 2014 బ్యాచ్కు చెందిన వినయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు, వ్యాపారస్తులకు ఆయన పలు సూచనలు చేశారు. అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని అన్నారు. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. దుకాణాల, దాబా, హోటళ్లు, టీ హోటళ్లు రాత్రి 10:30 కల్లా మూసివేయాలని, లేకపోతే కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు చేపడతామని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా తనకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతానని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల బారిన పడి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, పోలీస్ అధికారుల పేరుతో ఫోటోలతో వీడియో కాల్స్ చేసి డబ్బులు గుంజుతున్నారు
చేస్తున్నారని, అలాంటి కాల్స్ బారిన పడి మోసపోవద్దని, త్వరలో వాటిపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ట్రాన్స్ఫర్పై రావడం జరిగింది. ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నాను. ప్రజలకు మరియు యువతకి, నాయకులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు కంపల్సరీగా పాటించాలా, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలా. ఇప్పుడు ప్రజెంట్ సిపి గారి ఉత్తర్వుల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 1 వీక్ పాటు మా వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా హెల్మెట్ ధరించాలా ప్రతి ఒక్కరు, అండ్ లైసెన్స్ కలిగి ఉండాలా. ఇన్సూరెన్స్తో పాటు అన్నీ ఏదైతే డాక్యుమెంట్ ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ సంబంధించిన నియమాలన్నీ పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాము. తర్వాత షాప్స్ కానీ, దాబాలు కానీ, హోటల్స్ కానీ ఏవైనా కూడా, కిరాణా షాపులు కావచ్చు, ప్రతి ఒక్కటి దుకాణ సముదాయాలన్నీ డైలీ 10:30 వరకు కంపల్సరీగా క్లోజ్ చేయాలి. లేకపోతే వారిపై కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. నైట్ పెట్రోలింగ్ పార్టీ వాళ్ళు కేసెస్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత దాబాలలో సిట్టింగ్లు ఇవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది. లేకపోతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఈ మధ్య మైనర్లు కూడా చాలా యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతుంది. మైనర్లకు వెహికల్స్ ఇవ్వడం చట్టరీత్యా నేరం. వాళ్ళ పేరెంట్స్పై కూడా కేసులు నమోదు చేయబడతాయి. మరియు నెంబర్ ప్లేట్ లేని బండ్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. దానివల్ల చైన్ స్నాచింగ్లు కావడం, దొంగతనాలు జరగడం బాగా జరుగుతుంది. కాబట్టి అవి కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ లేని బండ్లు కనిపిస్తే సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి రాయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ నారాయణ, సిఐ వెంకటనారాయణ సూచించారు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ నారాయణ, సిఐ వెంకటనారాయణ సూచించారు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎస్ ప్రమోద్ రెడ్డి, హెచ్ఎం అండ్ ఏహెచ్ఎం టీచర్స్, 9th and 10th స్టూడెంట్స్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు విధిగా హెల్మెట్స్ ధరించాలని మేము నిజామాబాద్ నగరం అంతా మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మా కళాబృందంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ బస్ స్టాండ్లో వేసినాము. అట్లాగే ఇప్పుడు కూడా ఈ ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో పిల్లలకి 9th క్లాస్ అండ్ 10th క్లాస్ పిల్లలకి హెల్మెట్ మీద అవేర్నెస్, అట్లాగే ఈ ట్రాఫిక్ రూల్స్ మీద కూడా మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ఇప్పుడు మాకు ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు వాళ్ళ పేరెంట్స్కు, వాళ్ళ నైబర్స్కి, మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత, హెల్మెట్ పెట్టుకోకపోతే. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, న్యాలంరాజు, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్లో గ్వాలియర్లో జన్మించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16వ తేదీన పరమపదించడం జరిగింది. వాజ్పేయి గారు ఈ దేశంలో అజాత శత్రువు. జనసంఘ్ కాలంలో జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 1980 నుండి 86 వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి కస్తూర్బా విద్యాలయాల సముదాయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. నిజామాబాద్ పరిధిలోని 2వ డివిజన్ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా విద్యాలయాల రెసిడెన్షియల్ సముదాయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. అక్కడ భోజన వసతులు, శుభ్రత, పారిశుద్ధ్యం, ఇతర విషయాలు పరిశీలించారు. నగరపాలక సంస్థ అధికారులకు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు, విద్యా సముదాయాల అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడమైంది. 1500 విద్యార్థినులు విద్యాలయాల సముదాయంలో ఉంటున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ నుండి మురుగునీరు అవుట్లెట్ సమస్యను వెంటనే పరిష్కరించుటకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో చలో హైదరాబాద్ గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అమలు చేయడం లేదని అన్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వడం లేదని, రైతులకు నామమాత్రంగా రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, జిల్లా నాయకులు దేవరం, సురేష్, గంగాధర్, కిషన్, రమేష్ తదితరులు ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం సర్వసమాజ్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆర్మూర్ బంద్కు బీజేపీ పార్టీ మద్దతుంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆకుల శ్రీను, సుంకరి రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సర్వసమాజ్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్కు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు మూసివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి వేణు, నాయకులు తదితరులు ఉన్నారు. కులాలకు అతీతంగా జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ అంటేనే కులాలు, హిందూ లేకుండా ఉంది. నేను ఒక ఎస్సీ ఎస్టీ చెప్పుకోవాలనుకున్నా, ఒక బ్రాహ్మణ్గా చెప్పుకోవాలనుకున్నా, ఇంకా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నేను హిందూ అయితే చెప్పుకోగలుగుతాను. వేరే మాత్రంలో కులాలు ప్రస్తావన ఉండదు. కాబట్టి కులాలను పక్కకు పెట్టి మీరందరూ బంధుకు సహకరించాలని, వ్యాపారస్తులకు, వినియోగదారులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇతర ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం కళాజాత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏసీపీ నారాయణ, సిఐ వెంకటనారాయణ హాజరై మాట్లాడారు. కమిషనరేట్లో హెల్మెట్ తప్పనిసరి నిబంధన పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధన ఉల్లంఘించే వారికి జరిమానాలు అమలు చేస్తున్నామన్నారు. ఇకపై స్పెషల్ డ్రైవ్లు పెంచుతామని, పదే నిబంధన ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బోధన్లోని జిల్లా ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సూచనలు, సలహాలు అందించారు. ఆపరేషన్ థియేటర్ పరిసరాలను పరిశీలించి డాక్టర్లకు సలహాలు సూచించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులపై ఉమ్మడి జిల్లా ఆసుపత్రులను విజిట్ చేశామన్నారు. త్వరలోనే డాక్టర్ల కొరత లేకుండా నియామకాలు ఉంటాయని కమిషనర్ డాక్టర్ అజయ్ తెలిపారు. ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ అండ్ సెక్రటరీ హెల్త్ గారు వారు ఆర్డర్స్ ఇవ్వడం వలన ఈ సీజనల్ డిసీజ్ మీద రివ్యూ చేయడానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రివ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. బాన్స్వాడ హాస్పిటల్ చేసేస్తున్నాను ఈరోజు కామారెడ్డి జిల్లాలో. అట్లాగే బోధన్లో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నిజామాబాద్కి ఉన్నది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ జరిగేటువంటిది ఇక్కడ ఈ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్స్. ఏర్గట్ల మండలంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం తడపాకల్ శ్రీ రామాలయం వద్ద శ్రావణమాసం 2వ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ నేడు ఎంతో విశేషమైన రోజని భక్తులకు వివరించారు. శ్రావణ మాసంలో ఒక్కరోజు ఒక్క దేవతను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నేడు శ్రావణమాసం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఎర్గట్ల మండలంలోని మహిళలు, దేవాలయాలు, అలాగే కొందరు తమ ఇళ్ల వద్ద భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి వరలక్ష్మి వ్రతం పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. శుక్రవారం 2వ వారము ఈరోజు వరలక్ష్మి యొక్క అమ్మవారికి వ్రతాలు ఇంటి అందు కానీ, దేవాలయంలో కానీ, ఎక్కడ కలిసి అక్కడ కూడా వైభవలక్ష్మి యొక్క వ్రతాలు చేస్తుంటారు. వారి భక్తులందరూ కూడా చేస్తూ ముత్తైదు వాళ్ళందరికీ పసుపు పారాయణ వర్ధించేసి ఆ తర్వాత ఆయన తమ్మలపాకుతోని వాయినాలు ఇచ్చుకుంటూ, దక్షిణతాంబులు ఇస్తూ, పండు పొలాలు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ముత్తైదులు కూడా ఆశీర్వదిస్తారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు మోడల్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నవీన్ మానవ దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ములకలపల్లి గొల్లచెల్ర ప్రధాన రహదారికి రోడ్డు మధ్యలో గుంటలు ఏర్పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో రోడ్డుకు ఏర్పడిన గుంటలు పూడ్చి మానవత్వం చాటుకున్నారు. తన నెలసరి జీతంలో సగభాగం అనాథ పిల్లలకు, పేద వృద్ధులకు, వికలాంగులకు తన వంతు మహా అన్నదానం కార్యక్రమాలు చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సమగ్రంగా కురవాలని, సమయం ఉన్నప్పుడు మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్కూల్ విద్యార్థులను చదువుతో పాటు ఆటల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తిస్తున్నారు.
నవీన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా జి అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు నిజామాబాద్ 5వ టౌన్ యందు విధులు నిర్వహించి బదిలీపై లోకేశ్వరం పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడతానని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఆయన అన్నాడు. నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ 13లోని సర్వే నెంబర్ 19 యందు లేఅవుట్ని కమిషనర్ మకరంద్ పరిశీలించారు. కమిషనర్ వెంట పట్టణ ప్రణాళిక అధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలంలో పలు గ్రామాలలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుండి వరుణుడు ముఖం చాటు వేయడంతో రైతులు దిగులు చెందారు. నేడు కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామంలోని వీడీసీ కమిటీ తమపై దౌర్జన్యం చేస్తుందని ఆ గ్రామ రజకులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజకుల సంఘం జిల్లా సభ్యులు చింతకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం రోజు సందర్భంగా పూలమాలలు వేసి నైవేద్యాలతో అమ్మవారికి ఘనంగా ప్రజలంతా భక్తి శ్రద్ధతో పూజా అలంకరణతో శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో పాఠశాలలో సందడి నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్. ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. న్యూఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లీతో భేటీ. ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. అమ్మవారికి పూజలు చేసి వారి స్వగృహంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన మహిళలు. వరలక్ష్మి పూజల సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. పూలు పండ్ల ధరలకు రెక్కలు. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నగరంలోని మాధవనగర్లో ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరంలో డాక్టర్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏర్గట్ల మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం సంఘటనలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. రుణమాఫీ పేర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఇక బస్సులలో డిజిటల్ పేమెంట్స్. హైదరాబాద్ రీజియన్లోని పలు అమలు. టీడీఎస్ ఎండీ సజ్జనార్. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం. నగరంలో తడిసి ముద్దైన రహదారులు. లోతట్టు ప్రాంతాలు జలమయం. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో మీడియాతో విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.